మీ మనసులో మంచి ఆలోచనలు ఎలా తీసుకురావాలో ఇప్పుడే ఇది విని జాగ్రత్తగా తెలుసుకోండి. అసలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఎలా ఉండాలి? అందరూ సంతోషంగా ఉండమని చెప్తూ ఉంటారు. కానీ ఎలాగో చెప్పరు. నవ్వడం మాత్రమే సంతోషమా? లేక లోపల నుండి కారణం లేకుండా, షరతు లేకుండా వచ్చే ఆ శాంతి సంతోషమా? ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని నీ మనసుతో మాట్లాడావా? నువ్వు ఎందుకు అస్థిరంగా ఉన్నావు? నీలో ఎందుకు భయం ఉంది అని అడిగావా? అని ఉన్నప్పుడు కూడా ఏదో ఎక్కువగా ఉన్నట్లు ఎందుకు అనిపిస్తుంది? మనం మనరులను, పరిస్థితులను, విధిని, కాలాన్ని నిందిస్తాం. కానీ నీ ఆలోచనలను ఒక్కసారైనా గమనించావా? ఎందుకంటే నీ ఆలోచనలు మారిన రోజు నీ ప్రపంచం మొత్తం మారిపోతుంది. అసలు శ్రీకృష్ణుడు ఏం చెబుతాడో తెలుసా? మనస్సుని శుద్ధి చేయడం ఒకరోజు పని కాదు. అది ప్రతిరోజు జరిగే యుద్ధం. ప్రతి ఉదయం నువ్వు లేచినప్పుడు నీవు నిన్నే గెలవాలి. భయాలు, సోమరితనం, ప్రతికూల ఆలోచనల చేతిలో ఓడిపోతావు. అసలు సమస్య ఏంటి అంటే మంచి ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి? అవి మార్కెట్లో దొరుకుతాయా? పుస్తకం తెరిచితే మనసు శాంతిస్తుందా? ఇతరుల మాటలు వినడం వల్ల మంచితనం ఆటోమేటిక్గా వస్తుందా? కాదు. ఆలోచనలు నాటబడవు. ఆలోచనలు జీవించబడతాయి. నువ్వు నీ జీవితాన్ని సంతోషంగా, సరదాగా గడపడం నేర్చుకుంటే నీ మనసులోని ఆలోచనలు కూడా అందంగా తయారవుతాయి. ఉదయం త్వరగా లేవడం, నీతో నువ్వు మాట్లాడుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం, ఇవన్నీ కూడా మనసుని పరిశుద్ధం చేస్తాయి. ఇక అలానే అసలు అక్కడే ఎక్కువగా బాధిస్తాయి కూడా. అక్కడ మనం వాటిని ఎక్కువగా జాగ్రత్తగా ఉంచుతాం. దుఃఖకరమైన విషయం ఏంటి అంటే మనం ఎప్పుడు అదే వ్యక్తుల నుండి ఆశిస్తాం. వారు మనకు నిరాశ తప్ప ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆగిపోయే సమయం కాదు, నేర్చుకునే సమయం. ప్రతి ఒక్కరి మాటలను నమ్మకంతో అందరినీ గమనించు. కానీ నమ్మకం నీ మీదే ఉంచుకో. ఎందుకంటే ఈ జన సముద్రంలో నీవు కళ్ళు కలిపిన రోజు నువ్వు అజేయుడివి. ప్రపంచం స్వార్థపరమని అంటారు. కానీ ఎవ్వరూ కూడా తాను స్వార్థపరుడినని చెప్పరు. మనం ఇతరులపై 1000 ఎత్తుతాం. కానీ ప్రతి 1000 ఎత్తినప్పుడు 3000 మన వైపే చూపిస్తాయని గుర్తించము. కష్టం సులభం, కానీ అనుకోవడం కష్టం. అక్కడి నుండే మన మార్పు మొదలవుతుందని మర్చిపోకు. ఒక వ్యక్తి భగవంతుణ్ణి ఇలా అడిగాడు, నీ ప్రేమకు మా ప్రేమకు తేడా ఏమిటి తండ్రి? ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే ముందు ఈ కథను చివరి వరకు వినమని చెప్తున్నాను. ఒక్క క్షణం ఆగండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితమే మారిపోతుంది. అర్థమైందా? ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇతరులు చెప్పేది మనం ముందు జాగ్రత్తగా వింటేనే కదా తర్వాత మన జీవితం మారుతుంది. ఒక వ్యక్తి భగవంతుణ్ణి అడిగాడట, నీ ప్రేమకు మా ప్రేమకు తేడా ఏంటి అనగాని అప్పుడు ఆ భగవంతుడు నవ్వి ఇలా అన్నాడు, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల ప్రేమ, పంజరంలో బంధించబడిన పక్షులని ప్రేమ స్వార్థంతో కూడినప్పుడు అది పంజరం అవుతుంది. సమర్పణలో మునిగినప్పుడు అది ఆకాశం అవుతుంది. రిష్టలోతును కొలవాలి అంటే ఎన్నిసార్లు లేదా థ్యాంక్ యూ చెప్పే ధైర్యం ఉంటుందో చూడు. సత్యమైన ఇష్టాలు, అహంకారం అనేవి ఒకే చోట భామన్లు నిలిచిన చోట మాత్రమే ఉంటాయి. నిన్ను ఎవరైనా గుర్తు చేసుకునేలా నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కాదు, నువ్వు వచ్చినప్పుడు సత్యం మాట్లాడేవాడే నీతి మార్గంలో నడిచేవాడు. ప్రపంచానికి చురకలు వేస్తాడు. ఎందుకంటే సత్యం సౌకర్యవంతం కాదు, కానీ అవసరం. నీ ఉద్దేశాలు పవిత్రంగా ఉంటే గోపాళ్ళు, నిరాశలు ఎన్ని వచ్చినా సరే భయపడకు. సత్యమైన మార్గాల్లో సహచరులు తక్కువ, కానీ లక్ష్యం గొప్పగా ఉంటుంది. ఎవరి ముందు వంగిపోకు. ఎవరూ కూడా నిన్ను ఆదరిస్తారని అస్సలు ఆశించకు. ప్రేమ, గౌరవం బీచ్లో రావు అని స్వాభిమానంతో పుడతాయి. ఎవరికైనా ఉనికి భారంగా అనిపిస్తే వాళ్లను వదిలే. అదే నీకు, నీ జీవితానికి చాలా మంచిది. కాబట్టి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండు. నిన్ను కాదు అనుకున్న వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకు. అది ఎవరైనా సరే. అర్థమైంది కదా?
ఏ క్షణమైనా సరే నువ్వు కొంచెం ఏమరపాటుగా ఉన్నావా, అమాంతం నిన్ను ముంచేస్తారు అని అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడు ఎవరిని కూడా అస్సలు గుడ్డిగా నమ్మకండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. కాదని ముందుకు వెళ్ళావా, ఇక చివరికి నీ జీవితం కష్టాల పాలు అయిపోతుంది, కన్నీరు అయిపోతుంది అని మర్చిపోవద్దు. ఆ భగవంతుడు ఎప్పుడు నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు సత్యం వైపు వెళ్ళాలి. అప్పుడే కదా నీకు మంచి జీవితం ఉంటుంది. మనసుని గట్టిగా ఉంచుకో, కానీ గర్భంలో కాదు. దయ గలవాడివి కావు, కానీ నీ బలహీనతను ఇతరులకి అస్సలు చూపకు. గుర్తుపెట్టుకో, లక్షల విలువైన కారు ఒక చిన్న కీతో నడుస్తుంది. కోట్ల విలువైన ఇల్లు ఒక తాళం చెవి మీదే ఆధారపడి ఉంటుంది. అలానే నీ వ్యక్తిత్వం మొత్తం కూడా నీ స్వభావం, ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. నిజమే కదా, ఆలోచించు తెలుస్తుంది. భీష్మ పితామహుడు గంగాపూర్ 2 వరాలతో జన్మించినవాడు. తను కూడా కర్మఫలం నుండి తప్పించుకోలేకపోయాడు. అలాంటప్పుడు మనం ఏ భ్రమలో ఉన్నాం? గంగలో మునిగిపోతే పాపాలు తొలగిపోతాయని అనుకుంటాం, కానీ ఆ పాపాలు కర్మతో తొలగుతాయి, నీటితో కాదు. పుణ్యం ఆలోచనల్లో పడుతుంది. ఆడంబరంతో కాదు. ప్రార్థన చెయ్యి, కానీ ఖాళీ మాటల కోసం కాదు. ప్రార్థనలో నువ్వు భగవంతుడితో మాట్లాడతావు, అదే ధ్యానంలో భగవంతుడు నీతో మాట్లాడతాడు. కానీ మన మొబైల్ స్క్రీన్లలో చిన్న మనసుతో ఆడంబర జీవితంలో మనం మునిగిపోయాం. ఆకాశంలో ఉన్న కలలు కంటూ ఉన్నాం, కానీ ఆత్మ రుణంలో మునిగిపోయింది. మనం నిజంగా బ్రతుకుతున్నామా లేక ఊపిరి పీల్చుకుంటున్నామా? సంతోషంగా ఎలా ఉండాలనే ప్రశ్న కాదు, ఇంకా ఎంతకాలం ఇలా నీతో నువ్వు కలవకుండా బ్రతుకుతావన్నదే ప్రశ్న. నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? ఈ ప్రశ్న అసంపూర్తిగా ఉంది. జవాబు కేవలం మొదలు, ఇంకా అస్సలు కాలేదు. మనం ఇంకా లోతుల్లో ఉన్న నిశ్శబ్దం ఇంకా భగ్నం కాలేదు. కష్టాల బాటలో కాలిన మనిషి జీవితం కూడా బంగారం అవుతుంది. కానీ ఈ సత్యం, జీవితం అగ్నిలా ముందుకు వెళ్ళాలి. దాటడమే మార్గమైనప్పుడు మీకు తెలుస్తుంది. గొప్పవాడవడానికి గొప్పగా పుట్టాల్సిన అవసరం లేదు, కానీ గొప్పగా మారాలంటే మొదలు పెట్టాలి కదా. పరిస్థితుల కోసం ఎదురు చూసేవాళ్ళు జీవితం అంతా కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. ఆలోచన మార్చు, మార్గం కోసం వెతుకు. నువ్వు నడిచే బాటని ఆలోచనలతో ప్రకాశవంతం చెయ్యి. గతం అనేది జ్ఞాపకాల్లో ఉంటుంది, రేపు నీ నిర్ణయాల్లో ఉంటుంది. నాకు మంచి బాట దొరకాలి అని కాదు, నేను నడిచే బాటను మంచిగా చేస్తాను అని ఆలోచించు. అంతా మంచిగా మారుతుంది. సమస్యలు గుమ్మం తట్టకుండా వస్తాయి, కానీ అవి అనవసరం కాదు. ప్రతి సమస్య, ప్రతి గుండె బద్దలు బయటపడుతుంది. ఏదో ఒకటి నేర్పడానికి వస్తాయి. అవి సంకేతం. ఆలోచనలలోనే తేడా ఉంటుంది. ఒకడు సమస్యల్లో అవకాశం చూస్తాడు, మరొకరు అవకాశాల్లోనే సమస్యను వెతుకుతాడు. ఇక నీ ఆలోచన, నీ విధి. కొన్ని విషయాలు అడగక్కర్లేదు, వాటి దగ్గరగా వెళ్ళాల్సిన అవసరం లేదు. వెచ్చదనం, నీళ్ల దగ్గర చల్లదనం, గులాబీ దగ్గర సుగంధం. అలానే భగవంతుడి దగ్గరకు వెళ్ళు, సాన్నిహిత్యం పెంచు. అప్పుడు ఏమీ అడగాల్సిన పని అస్సలు లేదు. నిజమే కదా. గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ఎవరితో కూడా నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. కాదు మనవాళ్లే కదా అని ముందుకు వెళితే అమాంతం నిన్ను ముంచేస్తారు అని అస్సలు మర్చిపోకు. నీ ఆలోచనలను ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే నీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు ఓడిపోయావా? లేచి నువ్వు ఓడిన దగ్గర నుంచే పరిగెట్టు. అలా కాకుండా నేను ఓడిపోయాను, పడిపోయాను అని చెప్పి బాధపడుతూ అక్కడే కూర్చుంటే నువ్వు అస్సలు ముందుకు వెళ్ళలేవు. అలా కాకుండా ఓడిన దగ్గర నుంచే నువ్వు లేచి అక్కడి నుంచే నీ ప్రయాణాన్ని మొదలు పెడితే జీవితం చాలా సంతోషంగా, సుఖమయమవుతుంది. నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అస్సలు వదులుకోకండి. ఎందుకంటే విరిగిన కొమ్మ నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ చిగురించగలుగుతుందా? ఆ తర్వాత మళ్ళీ పువ్వులను పూయగలదా? రుచికరమైన పండ్లని మనకి ఇవ్వగలదా? ఆలోచించు. ఎలాంటి నోరు లేని ఆ చెట్టే అన్ని నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు మనిషివి నువ్వు పెంచుకోలేవా చెప్పు? ఆలోచించి చూడు. నీలో నువ్వు గట్టిగా నమ్మకాన్ని పెంచుకున్నావు అంటే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఇతరుల్ని కాకుండా ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో. అప్పుడు నీ జీవితం నీకు ఎన్నో నేర్పిస్తుంది. చాలా సంతోషంగా కూడా ఉంటుంది. ఇతరుల్లో తప్పుల్ని వెతకకుండా నీ తప్పులు ఏంటో నువ్వు వెతికి తెలుసుకోగలిగినప్పుడే కదా
అసలు జీవితం అంటే ఏంటో, జీవితం నీకు ఏం నేర్పుతుందో అన్నీ నీకు అర్థమవుతాయి. ఎన్ని విషయాలు నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే నువ్వు మాత్రం మంచిగానే ఉండు. ఎన్ని ప్రశ్నలు నిన్ను చుట్టుముట్టినా సరే జవాబు కోసం నువ్వు వెతుకుతూనే ఉండు. కాలం ఏదో ఒక రోజు మాట్లాడుతుంది. కాస్త ఓపిక పట్టు. నీ చుట్టూ జరిగే వాటిల్ని గమనిస్తూ ఉండు. కాలం నీకు ఏం నేర్పుతుందో, కాలం నేర్పించే సమాధానాలు ఏంటో, కాలం నీకు ఏం చెప్పబోతుందో అన్నీ నీకు అర్థమవుతాయి. మనసు పెట్టి జాగ్రత్తగా విన్నావు అంటే నీ అంత అదృష్టవంతులు ఈ భూమిపైన ఎవ్వరు ఉండరు. అర్థమైంది కదా? ప్రశాంతత కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. నీలో నువ్వు వెతుక్కో చాలు. ముందు నీలో ఉన్న గందరగోళమంతా తీసి బయటపడేశావంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అత్యద్భుతంగా నువ్వు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలవు. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా నెగెటివ్ ఆలోచనలన్నిటిని తీసి పడేసి మంచిగా పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉండు. జీవితం కూడా ఎంతో సంతోషంగా, అత్యద్భుతంగా ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మంచిగా ఆలోచిస్తూ మంచి పనులే చేస్తూ ఉంటారో వాళ్ళ జీవితం కూడా అంతే మంచిగా, అత్యద్భుతంగా, అందంగా, ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదండీ! మీరు కూడా ఇతరులకు ఏదైతే అందిస్తారో అదే మీకు వస్తుందని ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. వాళ్ళు చూడడం లేదులే, వీళ్ళు చూడడం లేదులే అనుకోని మీరు పొరపాట్లు చేస్తూ ఉంటే అది మీ పొరపాటే అవుతుంది. ఆ పైన భగవంతుడు ఉంటాడు. ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉంటాడు. చాలా జాగ్రత్త. అన్నిటికీ కూడా లెక్క కడుతూనే ఉంటారు. మీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే అమాంతం మిమ్మల్ని ముంచేస్తారు. జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా? థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.